భీముడి బలాన్ని, అర్జునుడి యొక్క ధనుర్విద్య ప్రావీణ్యాన్ని తలుచుకొని ధృతరాష్ట్రుడు విపరీతంగా భయపడిపోయాడు. ఆ భయంతో విలపించాడు కూడా. ఆ బాధనంతా సంజయుడి ముందు సభాసదుల ముందు వెలిగెక్కాడు. సరే, అర్జునుడి గురించి, పాండవుల బలాన్ని గురించి, భీముడి బలాన్ని గురించి అంతా ధృతరాష్ట్రుడు మాట్లాడిన తర్వాత సంజయుడు ఇప్పుడు చెప్తున్నాడనమాట. మహారాజా, నీవు చెప్పింది నిజం. గాంధీవంతో క్షత్రియ వంశమంతా నశించిపోయేటట్లే కనిపిస్తున్నది. అర్జునుని శక్తిలోని తత్వం తెలిసి కూడా నువ్వు నీ కొడుకుకు వశమవుతున్నావు. అసలు నిత్యము నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియడం లేదు. మొదటి నుండి నీవు పాండవులకు కీడు కలిగిస్తూనే ఉన్నావు. ఎప్పుడూ కీడు చేసే నీకు ఇప్పుడు ఈ బుద్ధి నిలవదు. ఉత్తముడైన తండ్రి మంచి మనసు కలిగి చక్కగా స్థిరబుద్ధితో కొడుకులకు హితం చెప్పాలి. అంతేగాని ద్రోహం చేసేవారిని గురువు అని పిలవరు. మహారాజా, జూదం సమయంలో ఇది గెలవబడింది, ఇది పొందబడింది అని పరాజితులైన పాండవులను గురించి విని నువ్వు కూడా నీ పిల్లల వలె పొంగిపోయావు. అప్పుడు ఆనాడు పాండవులను పరుషవాక్కులు నీ కొడుకులు పలుకుతూ ఉంటే రాజ్యమంతా పూర్తిగా దక్కుతున్నది కదా అని ఉపేక్షించావు. కానీ రాబోయే ఘోర వినాశనాన్ని నీవు గమనించలేకపోయావు. ఈ కురు జాంగల దేశములన్నీ వారి తండ్రి సంపాదించినవి. ఇంకా ఆ వీరులు భూమినంతటినీ కూడా జయించారని తెలుసుకో. తన భుజబలంతో సంపాదించిన భూమినంతను పాండవులు నీకు సమర్పించారు. రాజోత్తమ, నీవేమో ఇదంతా నా చేతన చేయబడింది, నా సుకృతమే అని నీవు భావిస్తున్నావు. గంధర్వరాజుకు చిక్కి నావ లేకుండా నీటిలో మునిగిపోయే నీ కొడుకులను ఆ ధర్మరాజే మళ్ళీ నావగా అయి ఉద్ధరించాడు. పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు, అడవులకు వెడుతున్నప్పుడు కూడా నీవు నీ పిల్లలతో పాటే ఆనందించావు, సంతోషించావు. దానికేమనుకోవాలి? అర్జునుడి వాడి బాణపరంపరలను వర్షిస్తూ ఉంటే సముద్రాలు కూడా ఎండిపోతాయి. ఇక మానవుల మాట చెప్పాలా? విలుకాండ్రలో అర్జునుడు ఉత్తముడు. ధనస్సులలో గాంధీవం శ్రేష్టమైనది. సర్వభూతాలలో కేశవుడు శ్రేష్ఠుడు. ఆయుధాలలో సుదర్శన చక్రం శ్రేష్టం. ధ్వజాలలో వానరుడు ప్రకాశించే కపిధ్వజం శ్రేష్టం. వీనినన్నింటినీ రథం మీద పెట్టుకుని తెల్లని గుర్రాలు రథానికి పూంచి రాజా కాలచక్రంలాగా అర్జునుడు మనలనందరినీ నరికి పారేస్తాడు. రాజా, ఇప్పుడు భూమి అంతా అతనిది. భీమార్జునులు ఎవరి యోధులో అతనిదే రాజ్యం, అతడే రాజు. అలా భీముని చేత సగం చచ్చి మునిగిపోతున్న నీ సేనను దుర్యోధనాదులు చూసి చచ్చి ఊరుకుంటారు. భీమార్జునులకు భయపడిన నీ కొడుకులు, వారి సహచరుడైన రాజులు విజయం పొందలేరు. మత్స్యరాజులు, పాంచాలురు, కేకేయులు, సాల్వేయులు, శూరసేనులు ఇప్పుడు నిన్ను సేవించడం లేదు. సరికదా, వారంతా నిన్ను అవమానిస్తున్నారు. ధీమంతుడైన ధర్మరాజు యొక్క శక్తి పెరిగి ఈ రాజులంతా ధర్మరాజును చేరారు. ధర్మరాజు మీద భక్తితో వారు నీ పుత్రులతో విరోధిస్తున్నారు. ధర్మ సహితులు, వధకు తగనివారు అయిన పాండవులను అవమానించి కష్టపెట్టినవాడు, ఇప్పటికీ వారిని ద్వేషించేవాడు అయిన నీ కొడుకును వాడి స్నేహితులతో పాటు అన్ని ఉపాయాలతో అదుపు చెయ్యాలి. అంతేగాని ఇప్పుడు ఏడవరాదు. ఇది జూదన్నాడే నేను, మహామేధావి అయిన విదురుడు కూడా చెప్పాము. రాజా, పాండవులను గూర్చి ఇప్పటిదాకా అసమర్థుని వలె ఏడ్చిన ఏడ్పు అంతా వ్యర్థం అని పలికిన సంజయుని మాటలు విని దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు. మహారాజా, భయపడవలసిన పని లేదు. మమ్మల్ని గూర్చి మీరు విచారించవద్దు. మేము శత్రువులను జయింపగలము. రాజా, మేము యుద్ధంలో బలవంతులమే. వనవాసానికి పోయిన పాండవులను తీసుకుని ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే పెద్ద సేనతో కృష్ణుడు వచ్చాడు. కేకేయ రాజులు, దృష్టకేతుడు, దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు ఇంకా ఇతర రాజులు ఆ పాండవులను అనుసరించారు. ఆ మహారథులంతా ఇంద్రప్రస్థానికి దగ్గరగా వచ్చి కలిసి నిన్ను, కౌరవులను కూడా నిందించారు.
నారబట్టలు కట్టుకుని కూర్చున్న ధర్మరాజును కృష్ణుడు మొదలైన వారంతా సేవించారు. రాజ్యం తిరిగి పొందడాన్ని గురించి, నిన్ను బంధువులతో సహా పెకిలించి వేయడానికి ఆ రాజులు కర్తవ్యం బోధ చేశారు. ఇదంతా నేను విని బంధునాశాన్ని భయాన్ని దృష్టిలో పెట్టుకుని భీష్మ ద్రోణ కృపులతో ఇలా అన్నాను. పాండవులు మాట మీద నిలుస్తారని నా అభిప్రాయం. కానీ ఆ కృష్ణుడు మాత్రం మనలనందరినీ పెళ్లగించి వేయాలనుకుంటున్నాడు. విదురుడు తప్ప మిగిలిన మీరంతా చంపదగిన వారే అని కృష్ణుడి అభిప్రాయం. ధృతరాష్ట్రుడు మాత్రం కురూత్తముడు, ధర్మజ్ఞుడు, అవధ్యుడు. మనలనందరినీ పూర్తిగా చంపి ఈ కౌరవుల ఏకఛత్రాధిపత్యాన్ని ఆ ధర్మరాజుకు కట్టబెట్టాలని కృష్ణుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? కాళ్ల మీద పడటమా, పలాయనం చిత్తగించటమా, లేక ప్రాణాలకు తెగించి శత్రువులతో యుద్ధం చేయటమా? యుద్ధం చేస్తే మనకు పరాజయం తప్పదు. రాజులంతా ధర్మరాజుకు వశమై ప్రవర్తిస్తున్నారు కదా. రాష్ట్రాలకు మన మీద విరక్తి కలిగింది. మిత్రులు కూడా మన మీద కోపించారు. మిగిలిన రాజులు మనవారు కూడా అన్ని విధాలుగా మనల్ని ధిక్కరిస్తున్నారు. కాళ్ల మీద పడటం వల్ల తప్పు లేదు. పైగా సంధి శాశ్వతంగా ఉంటుంది. కానీ ప్రజ్ఞయే కనులుగా గల మా మహారాజు తండ్రిని గురించి విచారిస్తున్నాను. నా కోసం మా తండ్రి చాలా బాధపడుతున్నాడు. అంతులేని కష్టం పొందాడు. రాజా, నీ పుత్రులు కూడా శత్రువులను అడ్డగించారు. ఇదంతా పూర్వం నా కోసమే జరిగింది. ఇది నీకు తెలుసు. అందుచేత మహారథులైన ఆ రాజులు, పాండవులు, మంత్రి సహితమైన ధృతరాష్ట్ర మహారాజు యొక్క వంశాన్ని సమూలంగా నాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటారు. ఇలా అనగానే ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ నాకు పెద్ద వ్యధ ఏర్పడిందని, నా మనసు బాధపడుతోందని అనుకుని ఇలా అన్నారు. శత్రుంజయ, శత్రువులకు మనం ద్రోహం చేసినా సరే నీవు భయపడనవసరం లేదు. రణరంగంలో నిలిస్తే మనలను పరులు జయించలేరు. మనం ఒక్కొక్కరము రాజులనందరినీ జయించగలము. రాని వాడి బాణాలతో వారి గర్వం అణుచుదాం. తండ్రి చనిపోయినప్పుడు రాజులందరూ దండెత్తితే భీష్ముడొక్కడే కేవలం రథమాత్ర సహాయుడై రాజులందరినీ జయించినాడు. కురుసత్తముడైన భీష్ముడు కోపంతో వారిలో చాలామందిని సంహరించాడు. మిగిలిన వారు భయంతో భీష్ముని శరణు కోరారు. దుర్యోధన, చక్కని సమర్థుడైన భీష్ముడు యుద్ధంలో మన పక్కనుంటాడు, శత్రువులను జయిస్తాడు. అందుచేత నీ భయం పోవుగాక. ఇలా ఈ మహాతేజస్సులంతా అప్పుడు నిశ్చయించారు. శత్రువుల భూమి అంతా ఎప్పుడో పూర్వమే మన వశమయ్యింది. రెక్కలు తెగి శక్తి లేని పాండవులు ఇప్పుడు మనలను యుద్ధంలో జయింప సమర్థులు కారు. భూమి అంతా మన వశమై ఉన్నది. సుఖదుఖాల్లో సమానంగా పాలు పంచుకునే మిత్రరాజులంతా ఇక్కడకు రానే వచ్చారు. నా కోసం ఈ రాజులంతా అగ్నిలోనైనా సముద్రంలోనైనా దూకుతారు. మహారాజా, ఇది తెలుసుకో. శత్రుగుణాలను పొగుడుతూ, భయపడుతూ, ఏడుస్తూ, పిచ్చివానులా మాట్లాడుతున్న నిన్ను చూసి ఇక్కడ నవ్వుతున్నారు. ఈ వచ్చిన రాజులందరూ తానొక్కొక్కడే పాండవులకెదురు నిలవడానికి సమర్థులమని భావిస్తున్నారు. నీకు వచ్చిన భయమేమీ లేదింకా. సమగ్రమైన నా సేనను జయించడానికి ఇంద్రుడు కూడా చాలడు. స్వయంభువు అయిన బ్రహ్మ కూడా అక్షయమైన నా సేనను చంపలేడు. రాజా, నా సేనకు, నా ప్రభావానికి భయపడి కదా ధర్మరాజు పురం వదిలి 5 గ్రామాలను అడుగుతున్నాడు. ఆ వృకోదరుడు సమర్థుడని అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. రాజా, నీకింకా నా ప్రభావం పూర్తిగా తెలియదు. గదాయుద్ధంలో నాతో సమానుడు ఈ భూమి మీద లేడు. పూర్వం లేడు, ఇక ముందు ఉండడు. నేను గురుకుల క్లేశంతో, పట్టుదలతో చదివి విద్యలో తుది చూసిన వాడను. అందుచేత నాకు భీముడన్నా ఇతరులెవరన్నా భయం లేదు. బలరాముని దగ్గర శిష్యునిగా ఉన్న రోజుల్లోనే గదాయుద్ధంలో దుర్యోధనునకు సమానుడు లేడని నిశ్చయం ఏర్పడింది. యుద్ధంలో కానీ బలంలో కానీ నేను బలరామునితో సమానుడను. నా గదాప్రహారాన్ని భీముడెప్పుడూ తట్టుకోలేడు. నేను కోపించి ఒక్క దెబ్బ కొడితే చాలు, ఘోరమైన ఆ దెబ్బ భీముని మరుక్షణంలో యముని ఇంటికి ఈడ్చుకుపోతుంది. చేతితో గదదాల్చిన వృకోదరుని చూడాలనుకుంటున్నాను. రాజా, ఎంతో కాలంగా నేను నిత్యమూ కోరుకునే కోరిక ఇదే. గదతో నేను యుద్ధంలో కొడితే చాలు, భీముని శరీరం పిండి పిండి అయిపోతుంది. ప్రాణాలు పోయి భీముడు నేల మీద పడతాడు. నేను ఒక్కసారి గదతో కొడితే హిమవత్ పర్వతం కూడా 100,000, 1,00,000 ముక్కలుగా పగిలిపోతుంది.
ఈ విషయం భీమునికి తెలుసును, కృష్ణార్జులకు తెలుసును. అందుచేత గదలో దుర్యోధనునితో సమానుడు లేడని నిశ్చయమే. అందుచేత భీముని వల్ల భయం విడిచిపెట్టు. మహాయుద్ధంలో వానిని నేనే సంహరిస్తాను. రాజా, నీవు మాత్రం మనసు పాడు చేసుకోకు. భీముడు నా చేతిలో చనిపోయాక వెంటనే అర్జునునితో సమానులు అధికులు అయిన రథికులు అర్జునుని ఎగరదన్నుతారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవుడు, ప్రాగ్జ్యోతిష నగరాధిపతి భగదత్తుడు, శల్యుడు, సింధుదేశపు రాజు సైంధవుడు, వీరిలో ఎవరైనా ఒక్కొక్కరే పాండవులను సంహరించగలరు. ఇక అంతా కలిస్తే ఒక్క క్షణంలో యమలోకానికి పంపుతారు. సమగ్రమైన ఈ రాజుల సేన అంతా కలిసి ఒక్క అర్జునుని జయించలేకపోవడానికి కారణం లేదు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామల 100 బాణ పరంపరలతో స్పృహ తప్పి అర్జునుడు యమలోకానికి పోతాడు. ఈ పితామహుడు గంగా శంతనుల పుత్రుడు, బ్రహ్మర్షితో సమానుడు, దేవతలకు కూడా అసాధ్యుడు. రాజా, భీష్ముని చంపగలవాడెవడూ లేడు. నీవు కోరుకోకుండా నీకు మరణం రాదు అని ప్రసన్నుడైన తండ్రి ఆయనకు వరమిచ్చాడు గదా. బ్రహ్మర్షి అయిన భరద్వాజునకు ద్రోణుడు ఒక ద్రోణిలో పుట్టాడు. అశ్వత్థామ ద్రోణునికి పుట్టాడు. అతడు దివ్యాస్త్రవేత్త. ఆచార్యముఖ్యుడైన కృపుడు శరస్తంభం రెల్లు నుండి గౌతమ మహర్షి వలన పుట్టాడు. కృపాచార్యుడు ఎవరి వల్లనూ చావడని నా అభిప్రాయం. అశ్వత్థామ తండ్రి ద్రోణుడు, తల్లి కృపి, మేనమామ కృపుడు, ఈ ముగ్గురు అయోనిజులు. ఇంతటి వీరుడు అశ్వత్థామ నా పక్షాన ఉన్నాడు. మహారాజా, వీరంతా దేవతల్లాంటి వారు, మహారథులు. యుద్ధంలో దేవేంద్రుని కూడా బాధించగలరు. వీరిలో ఏ ఒక్కరినైనా సరే అర్జునుడు తేరిపార చూడలేడు. ఇక అందరూ కలిస్తే ఈ మానవోత్తములు అర్జునుని చంపి పారవేస్తారు. కర్ణుడు భీష్మ, ద్రోణ, కృపులతో సమానుడని నా అభిప్రాయం. నీవు నాతో సమానుడవయ్యావు అని పరశురాముడు కర్ణుణ్ణి అంగీకరించాడు కదా. కర్ణునికి సహజమైన కవచకుండలాలుండేవి. వాటిని శచీదేవి కోసం ఇంద్రుడు యాచించి గ్రహించాడు. మహారాజా, అమోఘము భయంకరము అయిన శక్తిగల కర్ణుని ముందు నిలిచి అర్జునుడు జీవించగలడా? విజయం నాకు కరతలామలకం. ఇది ధ్రువం. శత్రువులకు పూర్తిగా పరాజయమే కలుగుతుందని భూమిపై చెప్పుకుంటున్నారు. ఈ భీష్ముడొక్కడే రోజుకు 10 లక్షల మందిని సంహరించగలడు. గొప్ప విలుకాండ్రైన ద్రోణ, అశ్వత్థాములు, కృపుడు కూడా భీష్మునితో సమానులే. క్షత్రియులైన సంసప్తక సమూహాలు మేము అర్జునుని కానీ, అర్జునుడు మమ్మల్ని కానీ చంపాలి అనుకుంటూ అర్జున వధకు తాము సమర్థులమని నిశ్చయం చేసుకున్నారు. రాజులంతా అలా అనుకుంటూ ఉంటే నీకు అకస్మాత్తుగా పాండవులంటే ఎందుకు భయం కలగాలి? ఆ భీముడొక్కడు చనిపోతే ఇక వారిలో యుద్ధం చేసేవాడెవడున్నాడు? అసలు వారిలో నీకు తెలిస్తే వీరుడెవడో నాకు చెప్పు. పాండవులు 5, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, మొత్తం ఇంతా కలిసి 7 కదా. మనకైతే ప్రసిద్ధులు చాలామంది. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, సూర్యపుత్రుడు కర్ణుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, ప్రాగ్జ్యోతిషరాజు భగదత్తుడు, శల్యుడు, అవంతిరాజులిద్దరూ, సైంధవుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుస్సహుడు, వివింశతి, భూరిశ్రవుడు, నీ కుమారుడు వికర్ణుడు మొదలైన వారు ఎంతోమంది ఉన్నారు. రాజా, నాకు 11 అక్షౌహిణుల సేన చేరింది. శత్రువులకు చాలా తక్కువ 7 అక్షౌహిణులు. నాకింక దేనివల్ల పరాజయం కలుగుతుంది? 3 వంతులు తక్కువ గల సేనతో యుద్ధం చేయవచ్చునని బృహస్పతి చెప్పాడు. నాకిప్పుడు శత్రువుల కంటే 3 వంతుల సేన ఎక్కువగానే ఉన్నది. రాజా, శత్రుబలం చాలా గుణహీనంగానూ నా బలం బహుగుణ సంహితంగానూ కనపడుతోంది. ఇదంతా తెలుసుకుని నా బలాధిక్యం, పాండవుల బలహీనతను అంతా తెలుసుకుని నీవు మోహం చెందకు. ఇలా అని సమయోచిత కృత్యాలు తెలుసుకొనగోరి దుర్యోధనుడు మళ్ళీ సంజయుడితో ఇట్లా అన్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు. ఈ రోజున మనం 54, 55వ అధ్యాయాలు ఉద్యోగ పర్వం మహాభారతంలోనివి మనం చదువుకున్నాం.